అందరికీ నమస్తే అండి. కాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 3,22,000 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పేరు మీద చాలా పెద్ద బడ్జెట్ని విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ బడ్జెట్ పేదల బడ్జెట్, మహిళల బడ్జెట్, రైతుల బడ్జెట్, విద్యార్థుల బడ్జెట్, నిరుద్యోగుల బడ్జెట్, మొత్తం మీద ప్రజారంజకమైన బడ్జెట్ అని చెప్పేసి ఎన్నో గొప్పలు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, జనరంజకమైన బడ్జెట్ అయితే మీరు పెట్టిన సూపర్ 6 హామీలు అమలుకు ఈ బడ్జెట్లో ఎంతవరకు నిధులు కేటాయించారు? ఎక్కడా పూర్తిగా లేదు. ఏదో 2 పథకాలకి, అది కూడా అంతంత మాత్రంగా పెట్టడం జరిగింది. సూపర్ 6తో పాటు 150 రకాల హామీలు ఇవ్వడం జరిగింది, ఎన్నికల హామీలు. అది కూడా ఎక్కడా లేదు. మరి ముఖ్యంగా మా జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్ష నేతగా జగ్గంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా కిర్లంపూడిలో ఎన్నికల హామీలు ఎన్నో ప్రకటించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల హామీలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏలేరు ఆధునీకరణకు గెలిచిన వెంటనే తక్షణం నిధులు ఏర్పాటు చేసి ఏలేరు ఆధునీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ బడ్జెట్లో ఏలేరు ఆధునీకరణకి నిధులు ఎక్కడా లేవు, 0. మల్లవరం ఎత్తిపోతల పథకం గెలిచిన వెంటనే నిర్మిస్తా ఉన్నారు. బడ్జెట్లో మల్లవరం ఎత్తిపోతల పథకం 0. పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మించి 32,000 ఎకరాలు ఎండిపోయింది, గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తా ఉన్నారు. దానికి బడ్జెట్లో నిధులు 0. శృంగరాయనపాలెం, కృష్ణవరం మధ్యలో ఏలేరు మీద అక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తా ఉన్నారు. బడ్జెట్లో 0 నిధులు. కిర్లంపూడి, గోకవరంలో డిగ్రీ కాలేజీలు నిర్మిస్తా ఉన్నారు. బడ్జెట్లో 0. గోకవరంలో ఫైర్ స్టేషన్ నిర్మిస్తా ఉన్నారు. బడ్జెట్లో 0. గండేపల్లిలో జూనియర్ కాలేజ్ నిర్మిస్తా ఉన్నారు. బడ్జెట్లో 0. ఇక్కడ జగ్గంపేటలో పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్కి భవనాలు నిర్మిస్తాం, పాలిటెక్నిక్ కాలేజ్ నూతనంగా ఏర్పాటు చేసి సాంకేతిక విద్యను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బడ్జెట్లో 0. ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. ఒక్కదానికి కూడా మీరు నిధులు కేటాయించిన పరిస్థితి. అంటే మా జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల హామీ చేసిన వాటిలో ఒక్కటి కూడా నిధులు లేవు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుంటాయో నాకు తెలీదు. మీరు ఎన్నికల్లో మేము ఇవన్నీ చేస్తాం, మీరు ఓట్లు వేయండి, కూటమిని గెలిపించండి అని చెప్పేసి వాగ్దానాలు చేసి ప్రజలకు ప్రమాణం చేసి గద్దెనెక్కి ఈరోజు ప్రజల్ని మోసం చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అన్నిటికంటే ముఖ్యంగా మరి జగ్గంపేటలో మా శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎన్నికల్లో మరి పుష్కర ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు 30,000 ఎకరాలు పంట ఎండిపోయింది. దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి కొన్ని 100 సార్లు వారు చెప్పడం జరిగింది. నియోజకవర్గ ప్రజల్ని, రైతుల్ని కూడా మరి తప్పుదోవ పట్టించి మేము గెలిచిన వెంటనే తప్పకుండా నిధులు కేటాయించి పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మిస్తాం, పైప్ లైన్ మారుస్తామని చెప్పేసి ఎన్నో 100 సార్లు చెప్పడం జరిగింది. మరి వారు ఎన్నికల మేనిఫెస్టో, జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే ముందు చెప్పానో అన్ని పథకాలు కూడా గెలిచిన వెంటనే చేస్తామని చెప్పేసి ఒక్క పథకం కూడా సాధించలేని పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో. గౌరవ శాసనసభ్యుల వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగ్గంపేట నియోజకవర్గంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పుష్కర ఎత్తిపోతల పథకం, తాళ్ళూరు పంప్ హౌస్ పైప్ లైన్ మార్చకపోవడం వల్ల 30,000 ఎకరాలు ఎండిపోయింది, దీనికి నిధులు కేటాయించాలని చెప్పేసి మీరు అడగడం జరిగింది. మీరు తెలుగుదేశం పార్టీలో మీరు నాడు 2023 సంవత్సరంలో ఎన్నో ఆందోళన చేశారు, నిరసనలు చేశారు. ప్రతి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అడిగారు మీరు. మేము కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నిరాహార దీక్షలు చేసాం నాడు. మరి ఏమైపోయింది మీ యొక్క ఎన్నికల హామీ? మీరు రైతులకి న్యాయం చేస్తానని చెప్పి అన్నారు. గెలిచిన వెంటనే అక్కడ తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర మీటింగ్ పెట్టి ఈ ఒక్క పంటకి మీరు విరామం ఇవ్వండి, వచ్చే పంటకి
50 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి పైప్ లైన్ మార్పించి వచ్చే పంటకు నీరు ఇస్తానని చెప్పేసి మీరు గెలిచిన వెంటనే చెప్పడం జరిగింది. మీరు చెప్పి ఇప్పటికీ 9 నెలలు సుమారు అవుతుంది, నిధులు తీసుకురాలేకపోయారు. మరి మీరు ఎంతసేపు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకుల తప్పిదం వల్లే ఈ పుష్కర సర్వనాశనం అయిపోయింది, రైతాంగానికి నష్టం జరిగిందని మీరు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుని మనం వెంటనే సరిదిద్దడం ఎందుకు, కొంతకాలం దీన్ని ఉంచుదాం, అలాగా రైతులకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చేలా చేద్దామన్న ఆలోచన మీద పుష్కరంగా నిధులు ఇవ్వలేదా అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ వాస్తవాలు ప్రజలకు కూడా తెలియాల్సిన పరిస్థితి. ఇది మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇది ఒక్కసారి నష్టం జరగలేదు. ఈ పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్ళూరు పంప్ హౌస్ గత 2014 సంవత్సరం నుంచి కూడా దీనికి పూర్తి స్థాయిలో నష్టం జరుగుతూ ఉంది. 2014 నుంచి కూడా మీరు 2014లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు ఎమ్మెల్యేగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణ ప్రతిరోజు దినదిన గండంగా ఉంది. పైప్ లైన్లు పగిలిపోతా ఉన్నాయి. మరి శాసనసభ్యుల వారికి ఇవన్నీ తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు అసెంబ్లీలో కానీ ప్రజలకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ గత వైసీపీ పాలన వల్ల ఇది పోయింది అని చెప్పడం వల్ల నిధులు తొందరగా రాని పరిస్థితి. మేము చెప్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్ల కాదు. గత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండగా, ఎమ్మెల్యేగా జ్యోతుల్ నెహ్రూ గారు ఉండగా అప్పటి నుంచే పుష్కర ఎత్తిపోతల పథకం సమస్య ప్రారంభమైంది. అప్పటి నుంచే ప్రతిరోజు దినదిన గండంగా ఉన్న పరిస్థితి ఉందని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, మీరు అసెంబ్లీలో మాట్లాడితే వైఎస్ఆర్ 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 అని చెప్తున్నారు. కాదు, మీరు రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు చెప్పండి, 2014 నుంచి 2019 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఈ పుష్కర ఎత్తిపోతల పథకం సర్వనాశనం అయిపోయింది. అప్పుడే మేము ప్రపోజల్ పెట్టాం. మరి మీరు ప్రపోజల్ అప్పుడే మీరు ప్రభుత్వానికి కూడా చెప్పున్నారు, కానీ నిధులు శాంక్షన్ చేయలేకపోయారు. మరి మీరు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అప్పుడే మరి అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది, పుష్కర ఎత్తిపోతల పథకం ఇంచుమించు 88 సార్లు లీకేజ్లు అయింది. 2014 నుంచి 2019 వరకు 88 సార్లు లీకేజ్లు అయింది. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాలు. అప్పట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధవళేశ్వరం వారు సూపరింటెండింగ్ ఇంజనీర్కి రాయడం జరిగింది లేఖ. 88 సార్లు ఇక్కడ పైప్ లైన్ బద్దలాసిపోయింది, నిధులు మంజూరు చేసి కొత్త పైప్ లైన్ వేయాలని 18/4/2016లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి సూపరింటెండింగ్ ఇంజనీర్కి వెళ్ళింది. ఎస్సీ ఆఫీస్ నుంచి ఈఎన్సీ వెళ్ళడం జరిగింది. ఈఎన్సీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వర గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ప్రభుత్వానికి 2016లోనే ఈ పంపించడం జరిగింది ప్రపోజల్స్. పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్ళూరు పంప్ హౌస్ పైప్ లైన్ మార్చాలని చెప్పేసి ఆ రోజే పంపించడం జరిగింది. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ రోజు మీరు నిధులు మంజూరు చేయించి పైపులు మార్పించి పుష్కర ఎత్తిపోతల పథకాన్ని అక్కడ పునర్నిర్మించుంటే గత 2023లో మరి 30,000 ఎకరాలు పంట సర్వనాశనం అయిపోయి సుమారు 10,000 మంది రైతులకు నష్టం జరిగి ఉండేది కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆధారాలతో సహా. అంటే ఈ సందర్భంగా ఈ వివరాలన్నీ ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, మరి నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు చెయ్యండి అని చెప్పేసి మీరు పోరాటం చేశారు, మేము పోరాటం చేశాం. మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కూటమి అధికారంలో ఉంది, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. మీరు చేయాల్సింది గత వైసీపీ తప్పు, గత వైసీపీ తప్పు, గత వైసీపీ తప్పు అని మీరు పదే పదే చెప్పడం భావ్యం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఈ నష్టం జరిగింది. జ్యోతుల్ నెహ్రూ అనే నేను ఎమ్మెల్యేగా ఉండగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఈ నష్టం పుష్కర ఎత్తిపోతల పథకానికి తాళ్ళూరు పంప్ హౌస్ కి నష్టం జరిగింది అని మీరు రేపు అసెంబ్లీలో ప్రస్తావించండి. ఆధారాలతో సహా మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి. 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్ళూరు పంప్ హౌస్ పునర్నిర్మాణం చేసి రైతన్నలను కాపాడాలని చెప్పేసి జ్యోతుల్ నెహ్రూ గారికి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి రేపు జూన్ నాటికి పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వకపోతే పుష్కర ఎత్తిపోతల పథకం మీద ఆధారపడినటువంటి 42,000 ఎకరాలు రైతాంగం అందరితో కూడా ఉద్యమాలు చేసి మరి రోడ్డు ఎక్కడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు, అది నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరి మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఒక్క వాగ్దానం కూడా పూర్తి కాని పరిస్థితి. మరి దయచేసి ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పేసి కూడా నిరూపించాలి. శాసనసభ్యుల వరకు కూడా నేను చెప్తా ఉన్నాను, మీ మనస్సు బాధ అనిపించినా సరే రైతుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని మీకు చెప్తా ఉన్నాం. పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం జరగాలి, పైప్ లైన్ మార్చాలి, రైతులకు నీరు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇది డిమాండ్ అనుకుంటారో, రైతుల పక్షాన్ని విజ్ఞప్తి అనుకుంటారో, మీరు ఏ రకంగా భావించినా పర్వాలేదు, తక్షణం నీళ్లు ఇవ్వాలి. మరి సూపర్ 6 హామీలు నెరవేర్చాలి. 150 రకాలు మీరు హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి అన్నారు, ఆర్టీసీ ఫ్రీ అన్నారు. అటువంటి ఎక్కడ కూడా బడ్జెట్ లో లేని పరిస్థితి. మాటలు మాత్రం 3,22,000 కోట్ల జనరంజకమైన బడ్జెట్ అంటారు. ఎక్కువ శాతం మంది పేదలందరూ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి మరి పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మించి నిధులు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.